మనమైతే ఈ రోజు బులారం రాకేష్ పోతరాజుతో అయితే ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నాం. తెలియని వాడంటూ లేడు బులారం రాకేష్ పోతరాజు. అన్న అసలుకి పోతరాజు అంటే ఏంది? పోతరాజు అంటే నేను షోక్ చేసిన ఫస్ట్ టైం. పోతరాజు వేస్తే పలారం మండి దగ్గర వేస్తారా లేకపోతే గో పోతరాజు? బోరింగ్ హ్యాండ్ పంప్ కొట్టుకొని స్నానం చేసిన రోజులు కూడా ఉన్నాయి మేము. పోతరాజు అంటే ముందు అట్రాక్ట్ వచ్చేది పోతరాజుకి మేకప్. ఇప్పుడు మీకు ఎవరేస్తారన్న మేకప్ అని పోతరాజు వేస్తే అరే ఈడ నాకు మస్తు అనిపించింది, ఇక్కడ మంచి రెస్పెక్ట్ వచ్చింది, ఈడేస్తే మళ్ళీ ఇంకోసారి కూడా వేయాలనిపించింది అంటే చాలా మందికి మీరు పోతరాజు చేస్తారనే తెలుసు. ఇంకోటి మీరైతే ఫ్లోక్ సింగర్ అని చెప్పి తెలియదు చాలా మందికి. మాయాదారి మైసమ్మ అవును, పాడింది రాసింది మా తాత. వ్యూవర్స్ కోసం ఒక బోనల్ పాటలు ఒక 2-3 వాడని. అమ్మోరి పండుగకు బలమో నీ మెడలో నీకే గొలుసు వేస్తేనే మనం ఏదో దుష్మన్ కి నువ్వు పోతరాజు చేసి ముంగటం కనిపించు రపరార పోతుడు. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకేనే బ్లాగ్స్. మనకి తెలంగాణ అంటే హైదరాబాద్లో అయితే మాత్రం బోనాలు అంటే మనకు ముందు గుర్తుకొచ్చేది మనకి బోనాలు, ఇంకోటి పలారం మండి పోతరాజు. ఇంకోటి ఏంటంటే మాత్రం బోనాలు అంటే తెల్లారి అందరు లేవగానే మనకైతే ముందు గుర్తుకొచ్చే మనకి ఫ్లోక్ సాంగ్స్ అనమాట. ఫ్లోక్ సాంగ్ అయితే మాత్రం చాలా ట్రెండింగ్లో నడుస్తాయి మన హైదరాబాద్లో. మనమైతే ఈరోజు బులారం రాకేష్ పోతరాజుతో అయితే ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నాం. అన్న అయితే మాత్రం పోతరాజే కాకుండా మనకి ఫ్లోక్ సింగర్ కూడా అనమాట. నమస్తే అన్న, ఎట్లున్నారు? బాగున్నారా? నమస్తే అన్న, ఫైన్. ఓకే అన్న. అన్న మీ పేరు, ఇంకోటి మీరు ఎక్కడ ఉంటారు మన వ్యూవర్స్కి అయితే ఒకసారి చెప్పండి. అందరికీ నమస్తే. నేను బొలారంలో ఉంటాను. బోర్న్ అండ్ బాటప్ నాది బొలారం. సో నా పేరు వచ్చేసి పోతరాజు రాకేష్. పోతరాజు రాకేష్ అంటే నేను పోతరాజు చేసినందుకు కాదు, మా ఇంటి పేరే పోతరాజ్. ఓకే. సో పోతరాజు రాకేష్ అంటే నాకు నేను పోతరాజు చేసినప్పటి నుంచి కాదు, ముందు నుంచి పోతరాజు రాకేష్ అని పిలిచారు. అంటే నేను ఆఫీస్లలో కానీ తెలిసిన వాళ్ళు అందరు ఏమనుకుంటారు అంటే ఈ మధ్యలో అరే పోతరాజు చేస్తాడు కదా, దానివల్ల పోతరాజు రాకేష్ అంటారు ఏమనుకుంటారు. మా ఇంటి పేరు పోతరాజ్. సో అట్లా పోతరాజు రాకేష్ అంటే. అచ్చా, ఓకే అన్న. అన్న మీరు ఫస్ట్ అసలు పోతరా అనేది ఎట్లా చేస్తుండే, ఎట్లా స్టార్ట్ అయింది అసలు మీకు పోతరా అనేది? చాలా మంది తెలియదు పోతరా అనేది ఎట్లా చేస్తున్నారు అనేది చెప్పండి. నేను 2010-11లో స్టార్ట్ చేసినాను, గుర్తులేదు. 2010-11లో ఓకే. ఫస్ట్ థింగ్ తెలియదు ఇంట్లో వాళ్ళకి, చెప్పలే. అంటే నాకు చిన్నప్పటి నుంచి ప్యాషనెట్ పోతరాజు అంటే. పోతరా అంటే వెయ్యాలా, ఎక్కడన్నా బోనాలు అవుతుంది అంటే అక్కడ పోయి స్పెషల్లీ పోతరాజుని చూడనీకే పోతున్నా నేను. ఓకే. ఒక దూరంకి వెళ్ళి చూస్తుండే, అదే దూరంకి వెళ్ళి చూసి మనం కూడా ఒకసారి పెద్ద అయినాక పోతరాజు చేయాలా వేయాలని ఉంటుండే ఇంటెన్షన్ అది. నేను అది ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత జాబ్ జాయిన్ అయినా. అప్పుడు అల్వాల్లో ఫస్ట్ టైం నేను వేసింది అల్వాల్లో. అప్పుడు ఎవరికి తెలియదు, మా ఇంట్లో కూడా తెలియదు. నా ఫ్రెండ్ అక్కడ వర్క్ చేస్తున్నాను, మన కొలీగ్స్. అల్వాల్లో వాళ్ళు పలారం మండి తీస్తుండే. అదే పోతరాజు అంటే నేను ఆఫీస్లో అట్లనే సతాన్స్తుండే. మన మీద గెట్ టుగెదర్స్ పార్టీస్ ఉంటాయి కదా, అక్కడ ఇక అదే అనుకో ఇక డ్యాన్స్. అరే ఎయిరా అని నేను కూడా జోష్లో వచ్చేసిన, చూద్దాం ఒకసారి వేసి చూద్దామని. మేము అప్పుడు ఇంట్లోకి వెళ్ళి పలారం మండి కూడా తీస్తుండే. మేము లైక్ 8th క్లాస్ ఉన్నప్పటి నుంచి పలారం మండి స్టార్ట్. ఇంట్లోకి వెళ్ళి మేము బ్రదర్స్ ఫ్రెండ్స్ కలిపి ఓకే వేసేసిన. మ్యారేజ్ అవుతా ఇంట్లో తెలియదు. ఇట్లా ఫస్ట్ థింగ్ స్ట్రిక్ట్ ఉంటారు ఇంట్లో. వేసిన ఫస్ట్ టైం ఇంకా అదే. వేసిన తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయి, అది మన ప్రీవియస్ కూడా చెప్పిన. ఆడ నుంచి స్టార్ట్అప్ మన పోతరాజ్ కెరీర్ అనేది స్టార్ట్అప్ ఆడికి. అచ్చా, ఓకే అన్న. పోతరా చేయడం అంటే మామూలు మాట కాదు. పోతరా అంటే ఇప్పుడు చాలా మంది వేస్తారు, కానీ కొంతమంది అయితే కొన్ని పాటించాలా. ఇంకోటి అట్లా అని చెప్పి మీరు అసలు ఫస్ట్ పోతరా చేసినప్పుడు ఎవరిదైనా గైడ్ లైన్స్ తీసుకున్నారా, లేకపోతే మీకు ఎవరైనా గురువు ఉన్నారా? గురువు మాట ఇని ఇట్లా పోతరా చేయడం అట్లా జరిగిందా? ఫస్ట్ టైం మనం వేసినప్పుడు ఏం తెలియదు మనకి, గైడ్ లైన్స్ లేదు, ఎవరిది ఏమి నాకు అసలు ఏం తెలియదు చెప్పాలంటే. పోతరాజు తాగాల, డ్యాన్స్ ఆడాలా, తాగినా పోతరా చేసిన. తాగుతుండే అప్పుడు తాగుతుండే, తాగినా పోతరా చేసిన తెలియదు. అంటే వేసిన తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయి. ఓకే. అప్పుడు తెలుసుకున్నా ఏంది అంటే అరే షోక్ కాదు పోతరాజు అంటే. నేను షోక్ వేసిన ఫస్ట్ థింగ్. ముందు నేను వేసింది షోక్ వేసిన. అరే ఇది భక్తితోటి ఉంటుంది అంటే పోతరాజు. నేనేమనుకున్నా అంటే అమ్మవారి ముందు డ్యాన్స్ ఆడాలేమో అంతే. కానీ నాకు అది తెలియదుకి పోతరాజు అంటే కూడా ఒక దేవుడితో సమానం కాదు, దేవుడే, అమ్మవారికి తమ్ముడు అని. ఇవన్నీ నాకు ఏం తెలియదు పోయి షోక్ వేసేసిన అంతే ఫస్ట్ టైం. వేసిన తర్వాత తాకినాయి. जो
కావాల్సినవి మంచిగా అయినాయి. దాని తర్వాత ఇక మెల్లమెల్ల కోలుకున్నాను నేను. అప్పుడు తెలుసుకున్నప్పుడు ఇక ఏంది ఏం కథ, పోతురాజు అంటే ఏంది, అసలు ఏంది. మురళనాన్న ఉంటాడు, ముత్యాలమ్మ గుడి, మురళనాన్న. ఇక మురళనాన్న అప్రోచ్ అయినా మనం ఇట్లా మా ఫ్రెండ్స్ త్రూ ఫస్ట్ థింగ్ అన్న త్రూ మనం కొంచెం నేను సెట్ అయినా అనమాట. అప్పుడైతే మనం తెలియక ఏదైతే చేసినామో కొన్ని మనకు దాకినాయి, ఆ స్టేజ్లోకి వెళ్ళి బయటికి దాకినాయి. అప్పుడు అన్నని అప్రోచ్ అయితే ఇక అన్న కొన్ని మనకు చెప్పిండు, ఈ నిష్ట నియమాలు ఇవి పాటించాలా, ఇవి అని కొంచెం ప్రాపర్ గైడ్ లైన్స్ మనకి ఇచ్చిండు. ఇప్పటికీ మనం అవి పాటిస్తున్నాం. ఓకే. అన్న ఒకటే చెప్తాడు, ఎప్పుడైతే నువ్వు తల్లిని ఎత్తుకుంటావో ఆమె నేను ఎత్తుకుంటుంది. నువ్వన్నీ సినిమా సితారాలు చేసినావు అనుకో, లత్తు తాకిందంటే మళ్ళీ లోవ కూడా పట్టెక్కిందా, అది అయింది మనకి. ఇంకా అప్పటి నుంచి అవన్నీ తాగుడికి కూడా అన్ని బాగా ఏం లేదు. అంటే ఇప్పుడు నేను చెప్తానా, పోతురాజు అంటే అమ్మవారికి తమ్ముడు. మనం అయ్యప్ప మాలేసినప్పుడు వేరేదో మాలేసినప్పుడు కొన్ని నిష్ట నియమాలను పాటిస్తాం. సేమ్ ఇప్పుడు చాలా మంది కొంతమంది పాటిస్తారు సిటీలలో, అవునా తెలియదు మనకి. కొంతమంది సీనియర్స్ పోతురాజులు ఉంటారు, వాళ్ళు పాటిస్తారు. కొన్ని నిష్ట నియమాలు ఉంటాయి, అవి కూడా పాటించాలి. చాలా మంది ఏం చేస్తారంటే పోతురాజు తాగుతారు కదరా, చికెన్ తింటారు కదా, తినని అట్లేం లేదు. నేను చెప్తున్నా తినొద్దు అని చెప్తలే, తింటారు. కానీ కొన్ని నిష్ట నియమాలు ఉంటాయి ఆయనకు కూడా. అవును, ఆ నియమాలతో మనం నేర్చుకున్నాము, తెలుసుకున్నాం. సో అదే ఫాలో అవుతాం ఎప్పటికీ. అచ్చా, ఓకే అన్న. అసలుకి పోతురాజు అంటే ఏంది, అసలు పోతురాజు స్టోరీ అనేది మీ ద్వారా మేము విందాం అనుకుంటున్నాం. పోతురాజు అంటే అమ్మవారికి తమ్ముడు, అంటే 7 అక్కచెల్లెలకి ఒక తమ్ముడు అనమాట. శివుని అవతారం, పోతురాజు కూడా శివుని అవతారం. అంటే అమ్మవాళ్ళు మనకి ఎగ్జాంపుల్ చెప్తా, పోతురాజుని ముంగట ఎందుకు పెడతారు అంటే పలారంబంలో అమ్మవారు ఉంటుంది. అమ్మవారు ఊరేగింపు బయటికి వస్తున్నప్పుడు ఆయన కాపరి అనమాట వాళ్ళకి, లైక్ ఒక బాడీ గార్డ్. ఏ దుష్ట శక్తులు వచ్చినా నేను ఎదుర్కొంటా, నా అక్క చెల్లెలకి ఏం కానీ అని ఒక సిగ్నిఫికెంట్ అనమాట. అది నా ముంగటుండి నేను నడుస్తా. మనం అంటే చాలా మంది పోతురాజులు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక గావు పోతురాజుని చూసినామంటే బయటికి వెళ్ళేటప్పుడు హీరోగులను దింపుతుంటారు. అవును, అది దేనికి అంటే దుష్ట శక్తులు ఏవైతున్నాయో వీళ్ళని హతమార్చుకుంటూ వస్తారనమాట బయట. అది అంటే అందరూ ఏమనుకుంటారంటే ఫ్యాషన్గా బయటికి వచ్చి దింపుతుండు తాగి అనుకుంటారు, అది కాదు. దాన్ని అమ్మవారికి నేను బయటికి తీసుకొని వస్తున్నా, ఏవైతే దుష్ట శక్తులు ఆమెను బయటికి రానియకుంటుంటాయో కాపాడతారు వాళ్ళు, తరుమునికి హైరోగులను దింపుతుంటారు. మీరు పోతురాజు చేస్తే పలారమండి దగ్గర వేస్తారా, లేకపోతే గోపోతురాజు ఇట్లా వేస్తారా ఎట్లా? నేను తొట్టెల ఇంకా పలారమ్మలకి, ఇప్పుడు అమ్మవారి ప్రాణ ప్రతిష్టలు ఉంటాయి కొన్ని గుడిలు, అవును అట్లా వేస్తారు. గావు అంటే బోడ్రాయి పండుగ అట్లా. గావు అనేది దానికి ఒక మళ్ళీ స్పెషల్, అంటే దానికి ఒక వేరేగా ఉంటాయి అన్న. గావుది ఇప్పటివరకు వెళ్ళలేదు, బలి ఇవ్వడం అంటారు గావు అంటే. మేక అంటే అప్పట్లో ఎద్దుని కానీ మేకను కానీ బలిస్తుండే, ఇప్పుడు లేదు, చేంజ్ అయిపోయింది కాబట్టి. కదా సొరకాయ, గుమ్మడికాయ అవి బలిస్తారు. గుమ్మడికాయ కూడా ఈక్వల్ టు అంటారు, 10 మేకలు సంథింగ్ ఏదో అంటారు అప్పట్లో, మనకు కూడా తెలియదు. అది బలి ఉంటుంది. ఆ బలికి మళ్ళీ అంటే గావుకి నేను చెప్తున్నా స్పెషల్లీ, గావుకి కొన్ని సపరేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది. దానికి ఇష్ట నియమాలు దానికి సపరేట్ ఉంటాయి. మళ్ళీ అవి పాటించాల్సి వస్తుంది మనం. ఇప్పుడు నార్మల్గా మనం తొట్టెల దగ్గర పలారమండి దగ్గర వేసే పోతురాజు అలాగా గావుది అలాగా ఉంటుంది. మళ్ళీ అంటే ఒక్కసారి నువ్వు గావు పట్టినావు అంటే నీకు కొన్ని చెప్తారు. అంటే లైక్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, సారీ ఫంక్షన్స్ ఉంటాయి, వాళ్ళని చనిపోతే ఆడికి పోయి తినుడు కొన్ని ఉంటాయి, అవన్నిటికీ కొంచెం దూరం ఉండాలి. అది ఓకే. పోతురాజు అంటే అసలుకి పెయింటింగ్ తోని అట్రాక్ట్ వస్తుంది, అంటే మేకప్ అట్లా. మీకు ఇప్పుడు ఓరేస్తారన్న పెయింటింగ్ మేకప్ అనేది? మనకు మా బొమ్మడి బబ్లు, లాలాపేట్ బబ్లు పోతురాజు, లాలాపేట్ బబ్లు పోతురాజు వాడేస్తాడు. ఒక 1-2 టైమ్స్ సెల్ఫ్ వేసుకున్నా, మిగతా వాడేస్తాడు మనకి. మనకి అంటే ఎక్కడ ఉన్న ప్రోగ్రామ్ వానికి ఉన్నా కానీ మనకు వచ్చి మేకప్ వేసుకుంటాడు, లేదంటే మనం వాన్ ఉన్న ప్లేస్కి పోయి మేకప్ వేసుకొని వస్తాం. ఓకే ఓకే అన్న. నేను ఫస్ట్ మేకప్ నేను నార్మల్గా ఇవే పెట్టుకుంటుండే, కుంకుమ, పసుపు అవి పెట్టుకుంటుండే. దాని తర్వాత ఇప్పుడు ఎట్లయితే ట్రెండ్ చేంజ్ అవుతుందో, ట్రెండ్ ప్రకారం చూడాలి. అప్పుడు మనం ఎక్కువ బయట వేయకపోతుండే అన్న పోతాజ్. ఏమున్నా మన ఇంట్లోకి వెళ్ళి పలారమండి తీస్తుండే. మనము గుర్తు చెప్పినాను కదా మీకు, 2008 అట్లా 2006 నుంచి పలారమండి తీస్తుండే. నాకు అంత గుర్తులేదు, ఐడియా డేట్ గుర్తులేదు, సారీ ఇయర్ గుర్తులేదు. పలారమండి తీస్తుండే. నాకు ఇవన్నీ చూపిస్తా.
కొన్ని సీల్స్ ఉంటాయి. అచ్చా ఓకే సీల్స్ ఓకే అప్పుడు మేము చూపించండి. ఇది ఎక్కడ ఇచ్చిరన్నా మీకు షీల్డ్? ఇది ఇక్కడనే మన బొలారంలో ఉన్నాయి, ఒక 2-3 అట్లా షీల్డ్స్ ఉన్నాయి. బొలారంలో ఇచ్చి బొలారంలో మనం పోత్రా చేసినప్పుడు వచ్చినాయి ఉన్నాయి. ఓకే పలారమండి తీసినప్పుడు అది మా ఇంటికి పలారమండి తీస్తున్నాం మేమంతా ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ కలిపి. అప్పుడు వచ్చినాయి కొన్ని పోత్రా చేసినాయి కూడా అవి. అంటే ఇప్పుడు నాకు అదొకటి దొరికింది కాబట్టి ఇక్కడ నీకు చూపిస్తున్నా. ఇప్పుడు ట్రెండ్ అంటే మనం ఇప్పుడు నేను అప్పుడు బొలారం అని చెప్పినా కదా, ఇప్పుడు బయట కూడా వేస్తున్నాం. బయట ట్రెండ్ ఫాలో అవ్వాలా, ట్రెండ్ చూసి. ఎందుకంటే తెలంగాణ బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏంటంటే బోనాలు. బోనాల్ని చూడనీకే వేరే ప్లేస్ నుంచి వస్తారు పబ్లిక్. అంటే బోనాలు కాకుండా మన దగ్గర బతుకమ్మ అవుతుంది, గణేష్ అవుతుంది, అన్నీ అవుతుంది. కానీ ఎస్పెషల్లీ బోనాల్ని చూడనీకే చాలా మంది చాలా ఏడేడో ప్లేస్ నుంచి వస్తారు. మనకు అట్లానే కాకుండా మనకి ఇన్స్టాగ్రామ్స్లో కూడా ఇప్పుడు మన రీల్స్ కానీ వేరే నాకు ఎక్కడ వేరే స్టేట్స్లకి వెళ్ళి అక్కడ కూడా అంటే వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ ఫెస్టివల్ టైప్ ఆఫ్ అంటే కమెంట్స్ చేస్తుంటారు. వాళ్ళకి అర్థం కాక వాట్ కైండ్ ఆఫ్ దిస్. అంటే మన తెలంగాణ బోనాలు అంతా పాపులర్ అయింది. సో ఆ ఫెస్టివల్ని చూడడానికి అంత పబ్లిక్ వచ్చినప్పుడు మనకు కూడా కొంచెం డిఫరెంట్ లుక్ ఉండాలి. ఆ డిఫరెంట్ లుక్లో కొంచెం మనం లెన్స్ కానీ విగ్ ఫ్యాబ్రిక్ కలర్స్ ఇక కొంచెం డిఫరెంట్గా కనిపించాలి. మీరు అన్నట్టే ఇప్పుడు లెన్స్ కానీ పెట్టుకుంటారు అన్న. అంటే ఇప్పుడు చాలా మంది ఎట్లా అంటే ఆ లెన్స్తో నేను చూడగానే భయపడిపోతారు సార్. అసలు ఈ లెన్స్ పెట్టిన తర్వాత మీ కళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ ఇస్తుందా లేకపోతే ఎట్లా అవుతుంది? మనం నార్మల్గా ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ చెప్తాను, నువ్వు తిన్నావు అంటే బైక్ నడిపించుకుంటూనే పోయినావు, హ్యాండ్స్ వాష్ చేసుకుంటా తీసి లెన్స్ పెట్టుకున్నావు అనుకో, ఎలర్జిక్ అవుతుంది, కన్ను రెడ్ అవుతుంది. ఇంకోటి ముంగట మనం డ్యాన్స్ ఆడుతుంటాం, ముంగట లైట్స్ ఉంటాయి, షార్పీస్ లైట్స్, ఆ లైట్స్ తోటి కూడా మనకి ఆ లెన్స్ ఎఫెక్ట్ పడి కన్ను మొత్తం బ్లర్ అయిపోతుంది. బ్లర్ అవుతుంది, ఐస్లోకి వెళ్ళి వాటర్ కంటిన్యూస్ వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ డే ఒక్కొక్కసారి కళ్ళు స్వెల్లింగ్ కూడా అవుతుంది. నేను ఐస్ ప్యాక్స్ పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి, ఫొటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. నీకు చూపించమంటే కూడా నీకు చూపిస్తా. వీడియో ఉంది, ఫొటోస్ కూడా ఉన్నాయి. ఐస్ ప్యాక్స్ మొత్తం మనం మీదనే బొలారం వేసినాం, 4 పోతరాలు వేసినాం, 4 అయింది. అదేమంటారు సోరైస్ అంటారు కదా, రెడ్ అవుతుంది అయిపోయినాయి అట్లా మొత్తం ఇంత ఉబ్బిపోయి అట్లా అవుతుంటే అని అన్ని. ఇక మనం ఏంటంటే అట్రాక్టివ్ ఉండడానికి మనం చేస్తున్నాం, బట్ వాడు చెప్తలేడు మనకి ఇవన్నీ చేయాలి. మనం చేస్తున్నాం ఏంటంటే ముంగట ఒక కరే వచ్చి చూస్తున్నాం, ఏదైనా కొంచెం డిఫరెంట్ లుక్ కనిపించాలని చెప్పి మనం అవన్నీ క్రియేట్ చేసుకుంటున్నాం అంతే. ఓకే అన్న. ఇప్పుడు చాలా మందికి మీరు పోతరా చేస్తారనే తెలుసు, ఇంకోటి మీరైతే ఫ్లోక్ సింగర్ అని చెప్పి తెలియదు చాలా మందికి. మన వ్యూవర్స్కి ఒక మంచి ఇప్పుడు ట్రెండింగ్లు అంటే మాత్రం మీరు ఫలక్నామా టెంపుల్ సాంగ్ అయితే చాలా దగ్గర వాడుతున్నారు. చాలా మంది మీ గొంతుతో వాడుతుంటే కూడా చాలా మంది అయితే పాటించుకుంటున్నారు కూడా ఇప్పటివరకు. మన వ్యూవర్స్కి ఒక్కసారి ఆ లిరిక్స్ ఒక 4 లైన్లు పాడుతున్నారు. చెట్టు కింది దొరసానికి ఊడల జడలు, వెలిగేటి పాలు తెస్తరు వైనాలు, తమ్ముడితో కదం దొక్కు కాళికాంబ, నడుము చుట్టూ వస్త్రాల మాలికాంబ. బాగుందా? నమస్తుంది. మనకంటే ఇప్పుడు ట్రెండింగ్ లా ఫలక్నామా టెంపుల్ ఎప్పటి నుంచో ఉంది, కానీ ఎవరికి తెలియదు. సో ఈ మధ్యలో ఫలక్నామా అది అంటే రాసింది అమృత్ పోతరాజు, పాడింది పెద్దపూలు ఈశ్వర్ అంకుల్ పాట. మనము అయ్యప్ప భజనలు కూడా చేస్తాం. అయ్యప్ప భజనలో ఒక ప్లేస్లో వాడిన పాట. ఆడ నుంచి ఇంకా అది ఎక్కడ పోయినా, ఇప్పుడు ఒక రిసెప్షన్లలో పోయినా, పెళ్లిళ్ళలో పోయినా, మనం రీసెంట్గా ఫలక్నామా టెంపుల్ కాడ కూడా మా టీం అంతా కలిసి చేసినాం ప్రోగ్రామ్. అక్కడ కూడా వాడిన పాటకు మనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే మనం ఇప్పుడేం కాదు ముందు నుంచి, అంటే మన బ్లడ్డే అనుకోవాలి కాదు. ఎందుకంటే మాయాదారి మైసమ్మ పాడింది రాసింది మా తాత పిఎన్ లింగరాజ్. మా తాతనే. మా తాత ఎంబడి ఆయన ఫోక్ సింగరే, డిఆర్సి. బోనాల రోజు పొద్దున, అంటే ఇప్పుడు లేడు మా తాత చనిపోయిండు, గొంతు వింటుంటే గుర్తొస్తాయి పాటలు. ఇక అన్నీ మనం ఆయన ఎంబడి పోయి అది కాక మా తమ్ముడు ఉంటాడు దినేష్, చింటూ తెలుసు అనుకుంటాం, క్యాష్ చింటూ అంటారు. మనకేమున్నా ఇక వాడే గైడెన్స్. ఈ పాట రాస్తున్నా, ఇప్పుడు ఆల్రెడీ రికార్డింగ్స్ కూడా చేస్తుండు వాడు, ఆయన సొంతంగా రాసి రికార్డింగ్ చేస్తుండు. నేను కూడా ఇప్పుడు ఈ బోనాలకి ఒక పాట అవుతుంది, అంటే ఆల్రెడీ ఉంది, అంటే వస్తుంది అనమాట పాట, కొత్త పాట. అదేంటే రిమిక్స్ ఉన్నాయి. ఇక పాడతారా మా కోసం ఒక 4 ఆ పాటలో? అది అంటే ఇప్పుడు కొత్త కొన్ని రివీల్ చేయలేమంటే ఏంది అప్కమింగ్, తర్వాత మీకు పక్కా సస్పెన్స్. అది బోనాలు అంటే తెలుసు కదా, బోనాలు అంటే అందరు ఈగర్లీ వెయిటింగ్. స్టేటస్లలో కూడా చూసి ఎట్లుంటుంది, కమింగ్ సూన్ ఈగర్లీ వెయిటింగ్ అని. మనం కూడా వాటినే పెట్టాలి ఈగర్లీ వెయిటింగ్. అట్లా వచ్చినప్పుడు నీకేమైనా అప్డేట్ ఇచ్చేస్తాను నేను. సరే సార్. పోతరా చేసినప్పుడు చాలా జాగాలో ఇస్తారు మీరైతే పోతరా.
అంటే ఇప్పుడు పోత్రా చేస్తే అరే ఈడ నాకు మస్తు అనిపించింది, ఇక్కడ మంచి రెస్పెక్ట్ వచ్చింది, ఈడేస్తే మళ్ళీ ఇంకోసారి కూడా వేయాలనిపించింది అంటే మన బొలారం ఏరియాలో ఎక్కడ అంటే మంచిగా అనిపించింది అన్న? మన బొలారంలో మనకి చింతల్ బార్ బజార్ ఒకటి, మన ఇంకోటి హరీష్ యాదవ్ అని ఉంటాడు. మన బొలారం ప్లేస్ చెప్తున్నా, వేరే ప్లేస్ లో కూడా వేసిన మళ్ళీ అదే అలా అనుకుంటారు, మళ్ళీ నేను వేరే ప్లేస్ మన బొలారం చెప్పాను హైలైట్ బొలారంలో మంచిగా అనిపించింది అంటే చింతల్ బార్ ఒకటి, మన హరీష్ యాదవ్ మచ్చ బొలారంకి వస్తుంది. ఇద్దరు సాటర్డే సండే అవుతుంది మన బొలారందే. అంటే సెకండ్ వీక్ ఫస్ట్ బొలారం అవుతుంది, మళ్ళీ దాని తర్వాత కూడా అవుతుంది సాటర్డే, సండే మండే అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ సాటర్డే సండే. మహంకాళి అమ్మవారి బోనాలు అలాగైతే రైట్. వాళ్ళ దగ్గర మనకు మంచి రెస్పాన్స్ ఉంటుంది. అంటే రెస్పాన్స్ ఇన్ ద సెన్స్ రిసీవింగ్ కానీ ఒక ప్లేస్ మనకి అనే చాలా మంది ఇప్పుడు ఏం చేస్తారంటే పోత్రా చేయించుకుంటారు, ఈవెన్ స్నానం చేసుకోవడానికి నీళ్ళు కూడా ఇవ్వరు. మనం ఇప్పుడు వచ్చిన తర్వాత ఏడును ఫోన్లో ఫోన్ కొడతారు, పోయిన తర్వాత ఆడుంది తీసుకో, నీళ్ళు ఆడున్నాయి తీసుకో, ఆడుంది, ఇక మనం ఏంటంటే చలో చేయించుకోవాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ స్నానంకి కూడా నీళ్ళు దొరికాయి. కొన్ని నేను వేసిన సిచ్యువేషన్లు ఉన్నాయి. పోయి వేరే వాళ్ళకి ఇళ్ళల్లో అంటే రాత్రిపూట బోనాలు కుళ్ళు ఉంటారు కదా, బోరింగ్ హ్యాండ్ పంప్ కొట్టుకొని స్నానం చేసిన రోజులు కూడా ఉన్నాయి మేము అట్లా. కానీ మేము చెప్పినా కానీ నేను ఇప్పుడు కొన్ని చాలా చేసిన, కొన్ని అని కాదు, కొన్ని అంటే కొన్ని మనకు ఉన్నాయి. ఎట్లా అంటే మనకు ఒక ఇంటి మనిషి లెక్కలనే ట్రీట్ చేస్తారు వాళ్ళు. ఏదో పోతరాజు లెక్కలు వస్తుండు అని కాదు. బోనాల తర్వాత కూడా అట్లనే ఉంటారు. మళ్ళీ అంటే కమ్యూనికేషన్ ఉంటూనే ఉంటుంది, రెగ్యులర్ బేసిస్లో కమ్యూనికేషన్ ఉంటుంది. అన్న ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఫోన్ చేసి అన్న ఫ్రీ ఉన్నావా, ఇలాంటి బోనాలు పోతరా చేస్తారా, అది కాదు. వీళ్ళు ఎట్లా అంటే మనకి రెగ్యులర్ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లెక్క. ఓకేనా అన్న, ఇప్పుడు బోనాలు స్టార్ట్ అయితే మెయిన్ ప్లేసెస్, ఇప్పుడు స్టార్టింగ్లో బోనాలు అంటే మీకు స్టార్టింగ్లో వచ్చే ఆర్డర్స్ ఉంటాయి కదా, ఎక్కడ నుంచి వస్తాయి స్టార్టింగ్ అంటే ఏడుస్తారు? నాకు స్టార్టింగ్ గోల్కొండ నుంచి వస్తాయి, కానీ నేను గోల్కొండ లేలే ఇప్పటి వరకు. గోల్కొండ నుంచి వస్తాయి. సికింద్రాబాద్లో కూడా నేను ఎప్పుడు ఒక్కసారి ఫస్ట్ నేను వేసింది మన పద్మరావు గారు, ఆయన బండికి వేసిన ఫస్ట్ టైం. ఆడ నుంచి సికింద్రాబాద్లో వేసినాను ఎప్పుడు, కానీ ఎక్కడ వేస్తలే ఇప్పుడు సికింద్రాబాద్కి ఇట్లా ఎక్కడ వేస్తలే అన్న. ఇప్పుడు మీరు పోతరా చేసినప్పుడు నేనైతే కొన్ని జాలైతే చూసినాను, అంటే చాలా కొట్లాడుతుంటారు పోతరాతోనే. ఇప్పుడు పొగ అంటే ఎట్లా అంటే కొంతమంది దెబ్బలు తింటారు, ఎట్లా అంటే కొన్ని దుష్ట శక్తులు అనేది పోవాలని చెప్పి కొంతమంది కావాలని వచ్చి కొట్టించుకుంటూ ఉంటారు. ఇంకోటి ఎట్లా అంటే కొంతమంది గొడవలకు వస్తుంటారు, పోతరా మీదకే కొట్టడానికి వస్తుంటారు. వాళ్ళ గురించి దాన్ని చెప్దాం అనుకుంటారా? చాలా ప్లేస్లో అంటే మనతో అని కాదు, చాలా పోతరాలతో అయితే అట్లా సూదులు గుచ్చుడు, అగరబత్తీలు పెట్టుడు, ఆ విగ్గులు పట్టి గుంజుడు, చెడ్డీ గుంజుడు. అంటే ముంగటోనికి నేను చెప్తున్నా కదా, మన కల్చర్ని మనలే ఖరాబ్ చేసుకుంటారు. ముంగటోడు నవ్వనీకే మనోలే. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను వేరే కల్చర్ కోసం చెప్తలేను. మన దేవుని మనం మొక్కినప్పుడు పోతరాజు అన్నప్పుడు దేవుని లెక్క ట్రీట్ చేయి కదా బై. డ్యాన్స్ ఆడుకుంటా నువ్వు ఇప్పుడు కొట్టద్దు అంటే నువ్వు కొట్టడానికే పోతరాజు చేయడు, నువ్వు ఏదైనా ఒకటి లెక్కలు చేస్తేనే కొడతాడు ఆడ. అదే చెప్తున్నా కదా, అవి వట్టి గుంజుడు, తాడులు, అది ఏమంటారు పిన్స్ ఉంటాయి, పిన్స్ ఆడుకుంటా పిన్స్ తోటి గుచ్చుతారు, అవన్నీ చేస్తారు. నేను కొన్ని ఏరియాలు కూడా ఉన్నాయి స్పెసిఫిక్గా, ఆ ఏరియాలో చేస్తారు ఇట్లా పోతరాజులు. కానీ ఆ రియాక్షన్ ఉంటుంది. ఎందుకంటే చెప్తున్నా కదా, ఉట్టిగా వచ్చి కాలు మొక్కరు పోతరాజు, తెలిసిన వాళ్ళు మొక్కుతారు దీనికి దేవుడు అని చెప్పి. దేవుడు అని చెప్పినాకనే నువ్వు ఇవన్నీ లెక్కలు చేస్తే ఫైదా. మనతో కూడా అయినాయి ఇన్సిడెంట్స్. సికింద్రాబాద్లో అయింది, నేను బబ్లు వేసినప్పుడు అయింది. ఫుల్ తాగిళ్ళు, డ్యాన్స్లో అయింది. డ్యాన్స్ ఆడుకుంటూ వాళ్ళు కొట్టుకున్న తర్వాత మన దగ్గరకు వచ్చింది అది. పుసలు అయిపోయినాయి మావి. అంటే మనం ఎంతసేపు ఇంకప్పటికీ నేను బబ్లు అంటే వద్దు పోతరా చేసాము ఉన్నాం, వద్దు అని మా పూసలు దిగిపోయినాయి. ఆ పుట్లనే గుంజుట్లా మీ ఆడికెళ్ళి పోయి ముంగట మనం చేయలేమో ఉండే సంథింగ్, దాంతో కొట్టినకి వచ్చారు. ఎంతసేపు అని బరదాలు చేస్తాం. గుడిలో మొక్కినాం, మంకలమ్మ గుడిలో అయిపోయినాక అప్పటి వరకు ఏం కొట్లాడలే. అయిపోయిన తర్వాత మా ముంగటనే ఆడుతారు. ఇంకా అయిపోయినాక అయింది. మీరు అటాక్ చేసిరా? ఎంతసేపు అని బరదా చేస్తాం. పూసలు గీసలు అన్నీ తెంపితే ముంగట ఏమైనా అయిందంటే మాకు కూడా ఉంటుంది ప్రాబ్లం. ఆ పూస మేము ఒక పూస గజ్జగానే ఒక పూస కానీ పోనీయం పై మీదకి. అట్లాంటిది నువ్వు తాగొచ్చి పూసలు పట్టి గుంజుతా విగ్గు పట్టి గుంజుతా అంటే ఓన్ పేషెన్స్ ఎంత వరకు ఉంటుందో అంతసేపే ఆపుకుంటాం. పేషెన్స్ అవుట్ అయిందంటే ఇవాళ రేపు చిన్న పిల్లలు కూడా దారికారే.
అప్పట్లో నువ్వు అరే అంటే అంటాడు, ఇప్పుడు అట్లా కాదు. ఇంద్రా అంటే ఇంద్రా అంటారు. అవునా. ఆపినాం బరదాస్ చేయాలి మనకు కూడా ఇచ్చేస్తున్నాం. మంచి తోవలు పోతే ఓడినాడు కదా అన్న. ఇప్పుడు పోతురాజు అంటే చాలామంది అమౌంట్ డిమాండ్ ఉంటుంది. ఇంకోటి చాలామంది అమౌంట్ తీసుకుంటారు కూడా, అమౌంట్ తీసుకొనే పోతురాజు చేస్తారు. అవును కదా, అమౌంట్లో కూడా చాలా అడుగుతారు అమౌంట్ అనేది. ఇప్పుడు నార్మల్ అంటే పోతురాజు అంటే నార్మల్గా అడగాలి, కానీ పోతురాజు అంటే ఇప్పుడు ఒకవేళ ఫోన్ చేసినాం అనుకున్నా, అన్న ఇక్కడ ఆర్డర్ ఉంది అంటే లీలు ఎక్కువ చెప్పిస్తారు, 30,000 40,000 50,000 చెప్పిస్తారు కదా పోతురాజు. అట్లా మీ దాంట్లో మీకు పోతురాజు ఆర్డర్ వచ్చింది అనుకో, మీరు ఎంత చెప్తారు? ఇంకోటి ఎట్లుంటుంది మీది అసలు? నేను అంతేం డిమాండ్ చేయాలి, 40,000 50,000 అని ఏం చెప్పాను. ఇప్పుడు నేను చెప్పినాను కదా మీకు, ఇంతకు ముందు కూడా చెప్పిన, కొంచెం డిఫరెంట్గా అంటే మన లుక్ కొంచెం యూనిక్గా ఉండాలా అంటే మనకి కావాలా కాస్ట్యూమ్స్ అని, లైక్ విగ్ కానీ ఆ లెన్స్, వీటికే మనకు పైసలు పోతాయి. ఆ మేకప్స్కి నువ్వు వద్దు, మనకు వచ్చి మనం అంటాం అనా ఇగో మనం చెప్తాం మనం అన ఇంత రేట్ అనా అంతనా అనా ఇంత అని అంటారు. సరే పోయి ఇట్లా వద్దు, మనం న్యాచురల్గా పోదాం అంటే ఏ వద్దు, అట్లా ఏం మజా వస్తుంది. అవి కావాలా అన్న? ఇప్పుడు విగ్ లెన్స్ ఇవన్నీ మీరే తెచ్చుకుంటారా? మళ్ళీ అన్నీ మనమే ఉంటాయి, వాళ్ళు ప్రొవైడ్ చేయరు. వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు. అవి అన్నీ మన సొంతంగా మేము తెచ్చుకుంటాం కాబట్టి మేము దాని తగ్గట్టు మేము పైసలు అడుగుతాం కదా. మేము 40,000 50,000 ఏమో అడగము. ఏదో నేను అంత ఫిగర్ నేను ఏం చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు అది చెప్తానా నువ్వు చెప్పినాగా అమౌంట్లో గదే తీసుకోని అంటాం మళ్ళీ. అందుకొచ్చి ఏం అమౌంట్ రివీల్ చేస్తలే. ఒక స్పెసిఫిక్ అమౌంట్ ఏమంతా డిమాండ్ చేయం మనం, డిమాండ్ ఏం లేదు. ఓకే అన్న. ఇప్పుడు పోతురాజు అంటే ఇప్పుడు చాలా మంది ఇస్తుంటారు అన్న, చిన్నపిల్లలు చాలా మంది ఇస్తుంటారు. కొంతమందికి నార్మల్గా చేస్తారు ఫ్యాషన్ కోసం, చాలా మంది టైంపాస్కి ఇస్తారు. ఇప్పుడు అప్కమింగ్ పోతురాజు, కొత్త కొత్త పోతురాజు వచ్చే వాళ్ళకి ఏదైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటారా మీ తరపున? అంటే పోతురాజు అయ్యాని బ్రదర్, కానీ ఒక ప్రాపర్ గైడెన్స్ తోటి ఒకటి ఒక పెద్దవాళ్ళకి అడిగి వాళ్ళ ఇంట్లో చెప్పి, గుడిలో పంతుల అంతే ఉంటారు గురువులు అనేది, వాళ్ళకి చెప్పి వేసుకోవాలి. మనం వేయొద్దు అని ఎవరికి చెప్పలేము అయ్యని, కానీ ఒక మంచి పద్ధతిలో పోని. ఎందుకంటే నేను ఒకటే అప్కమింగ్ పోతురాజులకు అందరికి, రోడ్ల మీద మందు దాక్కుంటా, సిగరెట్లు దాక్కుంటా, అంటే ఏదో మనం ఏదో దుష్మన్కి నువ్వు పోతురాజు చేసి ముంగటం కనిపించు రపారపు కొట్టుడు అవన్నీ చేయకుండా, ఎందుకంటే ఒక మైండ్లో పెట్టుకోవాలి, ముంగటోడు వచ్చి మనకు కాలు పడుతుంది అంటే దేవునితో సమానం. ఆ దేవునితో సమానం అన్నప్పుడు నువ్వు కూడా కొంచెం నిశ్చయమాలతో పెట్టుకో. కొన్నట్టే లైక్ ఇప్పుడు వాళ్ళు దేవుడు అని చెప్పి నీకు వచ్చి కాలు పడుతుంది, ఆ కాలు పట్టినప్పుడు నువ్వు కూడా ఉండాలి కొంచెం, అరే నేను సిగరెట్ తాగుతా, నేను మందు తాగుతా, నేను పోతురాజు చేస్తా కాదు అట్లా. కొంచెం డిసిప్లైన్గా ఉండి, డిసిప్లైన్గా అంటే నేను చెప్తున్నా కొన్ని రూల్స్ కొన్ని పాటించుకొని ఉంటే మనకి మంచిది. ఎందుకంటే మన హిందీ అనుకో ఎంటైర్ ఫ్యామిలీ సఫర్ కావాల్సి వస్తుంది. సన్నా అంటే పోతురాజు పాటలో కూడా ఉంది కదా, పోతరాజు అండ్ అది అలా ఫలక్నామా పాటలో కూడా ఉంది. అలా కూడా నీకు పోతురాజు కోసం అమృత్ ఒక లైన్ రాసింది, అది తెలుసుకోవాలి. షోక్ కోసం వేసినామంటే నేను చెప్పినా కదా లర్తిస్తుంది అని, అవుతుంది అది. ఓకే అదేం అన్న. లాస్ట్గా మన వ్యూవర్స్ కోసం ఒక బోనస్ పాటలు ఒక 2-3 వాడని లాస్ట్గా. వాళ్ళ కోసమా? మా తాత వాడిందే వాడతా. అమ్మోరి పండుగకు బాలమో నీ మెడలో నీకే గొలుసు వేస్తేనే, ఒయ్యారి నడుముకు వడ్డానం చేస్తేనే, ఒయ్యారి నడుముకు వడ్డానం చేస్తేనే, దునియాలో నీకన్నా ఏమున్నదే, బోనాల పండుగకు బాలమో నీకు పట్టు చీర తెస్తానే బాలమో బాలమ్మ. ఇంకోటి వాడుతున్నా, ఇంకోటి కూడా గోల్కొండ ఆషాఢ మాసమంట అందులో అది వారమంట, మగల మగట మంట మంది కంట వేరు కంట, సంధి సంధి తిరగాలంట సారే బియ్యం పోయాలంట, సంధి సంధి తిరగాలంట సారే బియ్యం, సాకాబోసి సాగనంపి సంతోషించురు తల్లి మా వల్ల కాదు మళ్ళీ, సంతోషించురు తల్లి మా వల్ల కాదు మళ్ళీ, చింతాపుల్ల చిరే కట్టి రాగివన్నెల రైకా తొడిగి, చింతాపుల్ల చిరే కట్టి రాగివన్నెల రైకా తొడిగి. నైస్ అన్న, మస్తు అనిపించింది. థ్యాంక్ యూ. ఓకే అన్న. మీలాంటి యూట్యూబర్స్ కూడా మాకు వచ్చి, అంటే నాకని కాదు లైక్ సింగర్స్గా పోతురాజా వేరే టాలెంట్స్ ఉన్న వాళ్ళకి కూడా మీరు ఇలా చూపెట్టారు అనుకో, పబ్లిక్ కూడా అర్థమవుతుంది. నాదని చెప్పుకుంటా, నేను నాదని చెప్తలేను, ఏ టాలెంట్ ఉన్నా కానీ లైక్ సింగింగ్ ఉన్నారా, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నారా, చాలా ఉన్నాయి. మీరు ఎట్లా కానీ ఎంకరేజ్ చేసినారు అనుకో, పబ్లిక్ కూడా తెలుస్తుంది అరే ముంగటోనికి ఏం టాలెంట్ ఉంది అని. ఎందుకంటే ప్రతి ఒక్కడు చూపెట్టుకోలేడు ఓన్ టాలెంట్ ఏంటి అని. మీలాంటి వాళ్ళు కొంచెం వాళ్ళని పట్టి కొంచెం మీరు చూపించారు అనుకో,
తెలుస్తుంది. నాది ఒక్కటే నేను చెప్తలే, అందరికి చెప్తున్నా ఛానల్లో ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఇస్తాం. అదే చెప్తున్నా, ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. గాడ్ గిఫ్ట్ టాలెంట్ అందరి దగ్గర ఉంటుంది. ఆ టాలెంట్ని తెలుసుకొని కొంచెం మీరు ఇట్లా ఎంకరేజ్ చేసినారు అనుకోండి, కొంచెం మంచిగా ఉంటుంది. ఓకే అన్న, మంచిగా అనిపించింది అన్న నీతో ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ అన్న, మీ టైం ఇచ్చిన. ఆషాఢ మాసం స్టార్ట్ అవ్వబోతుంది. సో అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అలాగే మా బ్రదర్ MKNA వ్లాగ్స్ మోహన్ కృష్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయండి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త ఇంటర్వ్యూతోనైతే మేము ముందుకు వస్తాం. అప్పటివరకు అయితే నాకు సపోర్ట్ ఇస్తానని కోరుతున్నాను. జై మాతాది.